దేవర మూవీ డే 1 కలెక్షన్ చూసారా భయ్య, అరాచకం అని చెప్పొచ్చు. కానీ ఇదైతే ఫేక్ కలెక్షన్ అని చెప్పొచ్చు. 172 కోట్ల గ్రోస్ అయితే వీళ్ళైతే అఫీషియల్ పోస్ట్ అయితే వేసిరని చెప్పుకోవచ్చు. కొరటాల శివ దేవర టీం మొత్తం చాలా పెద్ద తప్పు చేసిరని చెప్పుకోవచ్చు. దేవరకు వచ్చిన కలెక్షన్ అయితే మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 145 కోట్ల గ్రోస్ అయితే వరల్డ్‌వైడ్‌గా అయితే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా మన తెలుగు స్టేట్లో అయితే బీభత్సంగా సీడెడ్ నైజాంలో అయితే టాప్ 2 అసలుకి రికార్డ్ మొత్తం ముగించేలా అయితే కలెక్షన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మన నైజాంలో వచ్చేసరికి టాప్ 2 22 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా మన సీడెడ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ మన జూనియర్ ఎన్టీఆర్ నాకు ఏ విధంగా క్రేజ్ ఉంటుందో మరి సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసి దుమ్ము లేపేసిందని చెప్పుకోవచ్చు. అసలుకి మన తెలుగు స్టేట్ అయితే 62 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇది అరాచకం కలెక్షన్ అని చెప్పొచ్చు. కానీ మన కొరటాల శివ అయితే ఫేక్ పోస్ట్ ఎందుకు పెట్టిరే వాళ్ళకి తెలియాలి ఫ్రెండ్స్. మీరు దేవర సినిమా చూసారా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా సాటర్డే సండేతో అరాచకం కలెక్షన్ అయితే టచ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. లాస్ట్ వరకు అయితే 600 నుంచి 700 కోట్ల గ్రోత్ అయితే కన్ఫర్మ్ అయితే టచ్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దేవరముకి వచ్చి యావరేజ్ టాక్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. చూడాలి డే 2 నుంచి ఎలా పర్ఫామ్ చేస్తుందో దేవర సినిమా. మీరేమంటుకుంటున్నారు దేవర మీద ఒపీనియన్?